మనం కొన్ని పనులు తర్వాత చేద్దాంలే అని వదిలేస్తాం. చివరికి అవే సమస్యగా మారుతాయి. ఈ సొసైటీలో సున్నితంగా ఉంటే అస్సలు కుదరదు. నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్లతో అలాగే ఉండాలి. లేకపోతే నిన్ను చేతకాని వాడిలా చూస్తారు. వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, మీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారాన్ని చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచనివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందర్నీ వదులుకొని వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. పట్టుదల ఉంటే చాలు. ముళ్ళదారా రహదారా అని చూడకు. ఏ దారి నుండి అయినా గమ్యం చేరవచ్చు. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవరితరమూ కాదు. వివాహానికి మంచి ఉద్యోగం, ఆస్తి, అందం అన్నీ చూస్తారు. కానీ మంచి మనసు ఉందా లేదా అని చూడరు. పెళ్లి చేసుకున్నవాడు మంచివాడు కాకపోతే అమ్మాయి లైఫ్లో నరకం అనుభవించాలి. మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి. ఎందుకంటే చెవులు తాము ఏమి విన్నా ఎవరికీ చెప్పవు. కానీ నాలుక అలా కాదు. తనకు తెలియనివి, విననివి కూడా ఇతరులకు చెబుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు మీ మనసుతో పోరాడండి, మనిషితో కాదు. మీకు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడండి, కన్నీటితో కాదు. మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు. మీ అవసరం ఉన్నవారిని తప్పించుకొని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు. మిమ్మల్ని గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు. నువ్వు అక్కర్లేదు అనుకున్న మనుషులు నీకు అక్కర్లేదని ఆలోచన రెండూ మనస్సుకు భారమే. వదిలించుకొని విదిలించుకొని మనస్సును తేలికపరుచుకుంటేనే లైఫ్ అనేది హాయిగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. మంచి వెనుక ఎవరూ వెళ్లరు, అందరూ చెడు వెనకాలే పరిగెడతారు. ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు. పాలు అమ్ముకునేవాడు మాత్రం కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు. కొంతకాలం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది. కానీ 30 సంవత్సరాలు నేర్వినప్పటికీ మూర్ఖులు తెలుసుకోలేరు. వ్యక్తిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన గొప్పవాడిని చేస్తుంది. కలిసి బ్రతికే వాళ్ల మధ్య ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న వాళ్ల మధ్య కలిసి బ్రతికే అదృష్టం ఉండదు. ఈర్ష్య అధికంగా కలవాళ్ళు, తన మీద తాను జాలిపడేవాళ్ళు, ఎంత చేసినా తృప్తి లేనివాళ్ళు, అధికంగా కోపం ఉన్నవాళ్ళు, అన్నింటినీ అనుమానించేవాళ్ళు, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాళ్ళు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. మీకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, నిజాలు మాట్లాడుతున్నారని అర్థం. మీరు చేసే ప్రయత్నం ఎంత బలంగా ఉంటే మీకు వచ్చే విజయం అంత పెద్దదిగా ఉంటుంది. పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి. కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మన బలం ఏమిటో. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. కరువులో ఉన్నావని అరువు తీసుకోకు. ఎందుకంటే ఆ అరువు రేపు నీకు బరువు అవుతుంది. దాంతో జీవితం కన్నీళ్ల చెరువవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. భార్య భర్తకు అద్దం లాంటిది. భర్త నవ్వితే భార్య నవ్వుతుంది. భర్త ఏడిస్తే భార్య కూడా ఏడుస్తుంది. భార్యని తిట్టినా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కొట్టలేదు. భర్త కోపతాపాలకు భార్య హృదయమనే అద్దం పగిలిపోతుంది. కాబట్టి భార్యను బానిసలా కాకుండా అమ్మలా చూసుకోండి. మౌనం అనేది ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. మీది కాని రోజు మౌనంగా ఉండండి, మీదైన రోజు వినయంగా ఉండండి. అప్పుడే మీరు జీవించినంత కాలం మీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతిక్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాళ్ళే జీవితంలో విజయం సాధించగలుగుతారు. లైఫ్లో కొన్ని సమస్యలు పెద్దవాళ్ల అసంకల్పిత నిర్ణయాల వల్ల, మరికొన్ని మన తప్పుడు నిర్ణయాల వల్ల జరుగుతాయి. నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపు జరగబోయే దాని గురించి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. నీవు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించు. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది.
అందుకే అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం. మన లైఫ్లో చేసే పెద్ద బ్లెండర్ ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.